దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని ఎప్పటికప్పుడు మీకు దివ్య డైమండ్స్ నుండి గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్, టీమ్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు అందించడం జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి జనవరి 2023 మాసంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న అంశాన్ని ముఖ్యంగా చూసినట్టయితే, వృత్తి ఉద్యోగంలో అనుకూలమైన సమయం, అంటే వృత్తిలో కానీ అండ్ ఉద్యోగంలో కానీ, అంటే చేస్తున్న ప్రొఫెషన్లో కానీ చాలా వరకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. అండ్ దూర ప్రయాణం అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకు కూడా చాలా వరకు చాలా బాగుంటుంది, అనుకూలమైన సమయం ఉంటుంది. పితృవర్గానికి పేరెంటల్ నుండి, అంటే ఫాదర్ సైడ్ నుండి మీకు రియల్ ఎస్టేట్లు, అంటే కొన్ని ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. సినీ వర్గానికి, సినీ నటులకు కానీ రాజకీయ నాయకులకు కూడా చాలా వరకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. వాళ్ళు సక్సెస్ను పొందుతారు. సినీ నటులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళకు కూడా అన్ని విధాలు చాలా బాగుంటుంది. ఈవెన్ డాక్టర్స్, వైద్య రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఓవరాల్గా బాగుంటుందని చెప్పాలి. సో ఈ విధంగా కర్కాటక రాష్ట్ర వారి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. ఇకపోతే స్వల్ప దోషం ప్రకారంగా ఈ కొన్ని ప్రతికూలమైన సిచ్యువేషన్స్ ఏంటంటే, కోర్టు కేసులు, అనుకోకుండా కోర్టు కేసులు పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎలాంటి తగాదాలు ఉన్నా మీరు చాలా ఆచితూచి వ్యవహరించాలి. అండ్ అదే కాకుండా అనారోగ్య సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా డైజెషన్కి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అండ్ ఈ కోర్టు కేసులు బారిన పడకుండా చూసుకోవాలి. అండ్ దీనివల్ల కొంచెం మానసికంగా కూడా ఆందోళన చెందుతారు. అండ్ కొంచెం డిప్రెషన్ లాగా కొంచెం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు కేసు అనగా తిరగాలి, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియలేము. వందలు ఇప్పుడు జనాభా పెరుగుతూనే ఉంది. ఉన్న కోర్టుల రేషియో, కోర్ట్స్ ఎన్నైతే ఉన్నాయో, జడ్జిలు ఎంతమంది ఉన్నారో, అడ్వకేట్స్ ఎంతమంది ఉన్నారో ఆ ప్రపోర్షనేట్లో జనాభా పెరగట్లేదు. జనాభా పెరగడం మాత్రం చాలా స్పీడ్ గ్రోత్ ఉంది. ఆ ప్రపోర్షనేట్లో ఇవి లేనందువల్ల సంవత్సరాలు పడుతుంది కోర్టు కేసులు. అందుకే కోర్టు కేసు వచ్చింది అనగానే ఈ రాశి వాళ్ళు చాలా బెంగపడిపోతారు. సో భయపడకూడదు. దానికోసం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు మనము అనుకూలమైన సమయం ఏంటంటే, డేట్స్ 1, 5, 9, 13, 17 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్. ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలన్నా ఈ తేదీలో స్టార్ట్ చేయండి. ఇక జాతకరీత్యా జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే, పగడము, కనకపుష్పరాగము ఈ 2 రత్నాలు ధరించడం వల్ల కూడా, పగడం అంటే గణపతి షేపులు ఉన్న పగడం పెట్టుకోవడం వల్ల, కనకపుష్పరాగం చూపుడు వేలు పెట్టుకోవడం వల్ల ఈ ఆటోమేటిక్గా మనకు ఆ క్యాపబిలిటీస్ వస్తాయి. అంటే ఎప్పుడైనా గమనించండి, మనము ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, సమస్య ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలనేది ఆత్మస్థైర్యం అనేది ఎవరు దేన్ని బట్టి మెజర్ చేయలేం. ఇది ఒక పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి, ఒక దైవ కృప ఉన్న వాళ్ళకి, ఆశీర్వాద బలం ఉన్న వాళ్ళకి ఇది ఆటోమేటిక్గా వస్తుంది. జనరల్గా ఇవి లేదనుకోండి, రత్నం ద్వారా కూడా సైకలాజికల్గా మనకు ఆత్మస్థైర్యం వస్తుంది. ఇది నేను ఎన్నో యాంగిల్స్లో అనలైజ్ చేసి చెప్తున్నాను. సో ఇక్కడ ఎప్పుడు వస్తుందంటే, మనము జ్యోతిష్ శాస్త్రంలో జాతి రత్నం పెట్టుకుంటే జాతక ఫలితాలు మారుతాయి అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డది. కాబట్టి మీరు మంచి జాతి రత్నాలు పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు గణపతి షేపులు ఉన్న పగడాన్ని, కనకపుష్పరాగాన్ని ఈ రాశి వారు పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీంతోపాటు దానికి సంబంధించిన జపతపాలు, పూజలు ఉంటాయి. ఎప్పుడైతే మీరు దివ్య డైమండ్స్కి వస్తున్నారో, మా అస్ట్రాలజర్ గారు బర్త్ చార్ట్లో అన్ని డీటెయిల్స్, వివరాలు రాస్తారు. లక్కీ నెంబర్స్ ఏంటి, లక్కీ డేస్ ఏంది, మీరు ఎప్పటి నుండి ఎప్పుడు పీరియడ్ వరకు ఆల్మోస్ట్ మీకు లైఫ్ సంబంధించిన జాతక చక్రాన్ని ఇచ్చేస్తారు. ఈ టైంలో ఈ దశ వస్తుంది, ఈ టైంలో ఇలాంటి సమస్యలు వస్తాయి, మీరు ఆ సమస్యలు ఎట్లా ఎదుర్కోవాలనేది ఒక బ్రీఫ్గా చెప్తాం. అది కాకుండా మనం లైఫ్ లాంగ్గా పెట్టుకునే రత్నాలు, ఏ దశలలో ఏ పూజలు చేసుకోవాలనేది కూడా మా ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ నుండి మీకు డీటెయిల్గా రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ రత్నం కరెక్ట్ ఏ టైంలో ఎట్లా పెట్టుకోవాలి, రత్నం పెట్టుకున్న తర్వాత ఏ పూజ ఎప్పుడు ఎలా చేయాలి, ఇది ఒక నిర్మాణ క్రమం, ఒక సీక్వెన్స్, ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అంటారు. ఇది కూడా కరెక్ట్గా చేసినప్పుడే మనకు ఫలితాలు ఉంటాయి. సో ముందుది వెనకది ముందు పెట్టినా దానివల్ల ప్రయోజనాలు ఉండవు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రత్నం పెట్టుకొని మీరు పూజా విధానాలు చేయండి, దానికి ద్విగుణీకృతం, డబుల్ పవర్ అవుతుంది. అదే మీరు పూజ చేసిన తర్వాత రత్నం పెట్టుకోండి, ఇక రత్నం ఉండే పవర్ రత్నంకు ఉంటుంది. సో డబల్ అనేది ఉండదు. సో ఇలాగా దీన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి, ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలని అన్న అంశం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ప్రతి చిన్న విషయంలో ఉంది. చిన్న వంట చేసే విధానంలో ఉంది, ఇల్లు కట్టే విధానంలో ఉంది,
ఏ పని చేయాలన్నా సీక్వెన్స్ అనేది ఒకటి ఉంది. ఆ సీక్వెన్స్ కూడా ఇక్కడ మనకు జ్యోతిష్ శాస్త్రంలో మనకు డీటెయిల్గా రాయబడుతుంది. ఫస్ట్ మీరు ఈ పని చేయండి, తర్వాత ఈ పని చేయండి అనేది. సో ఆ విధంగా మేము అస్ట్రాలజీ చార్ట్లు ఇవన్నీ వివరాలు రాసిస్తాం. ఇంకా ఏ డౌట్ ఉన్నా, జాతకరీత్యా ఏ సమస్య ఉన్నా మీరు ఒక్కటి గమనించాలండి, మనిషికి వచ్చే సమస్యలు బేసికల్గా 9 బేసిక్ ఫండమెంటల్స్ సమస్యలు 9 సమస్యలుగా మనం కేటగరైజ్ చేయొచ్చు. ఈ 9 సమస్యలు ముఖ్యంగా ఏదో ఒక గ్రహానికి సంబంధించిందే ఉంటుంది, ఈ నవగ్రహాలకు సంబంధించిందే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏ రెమెడీ ఎప్పుడు ఎలా చేయాలన్నదే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం చాలా డీటెయిల్గా చెప్తుంది. సో అది మనం కరెక్ట్గా పాటించినట్టయితే తప్పకుండా వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం. అది జరుగుతున్న విషయం. ఇది ప్రపంచవ్యాప్తంగా గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే కరెక్ట్ అడ్వైజు, కరెక్ట్ మనము ప్రొసీజర్, కరెక్ట్ అడ్వైజ్ ఉండాలి. కరెక్ట్ అడ్వైజ్లోనే చాలామంది ఒక 80% మెంబర్స్ అడ్వైజ్ తేడా ఉండడం వల్ల చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. చాలామంది కొందరు నమ్మకపోవడానికి కారణం ఏం తెలుసా అండి, అడ్వైజ్ అన్నప్పుడు, శాస్త్రం అన్నప్పుడు, సైన్స్ అన్నప్పుడు ఒకటే రిపీటెడ్ రిజల్ట్స్ ఉండాలి. ఈయన ఒకటి రత్నం చెప్పి, ఇంకొక అస్ట్రాలజర్ ఇంకో రత్నం చెప్పి ఇలా చెప్పినందువల్ల చాలామందికి అపనమ్మకం అవుతుంది. సో వాళ్ళు నమ్మలేకపోతున్నారు కొందరు. సో కొందరు డూప్లికేట్ని బారిన పడి దీన్ని ఆ విధంగా కూడా నమ్మలేకపోతున్నారు. ఇట్లా ఎన్నో రకాల పద్ధతుల్లో జ్యోతిష్ శాస్త్రం నమ్మని వాళ్ళు ఉన్నారు. బట్ ఒక్క మాట మీరు గమనించండి, జ్యోతిష్ శాస్త్రం అన్నది ఏ ఇండివిజువల్ సృష్టించింది కాదు, రత్నాలు కూడా ఏ ఒక్కరు తయారు చేసినవి కాదు. కాబట్టి మనం రత్నాలను ఆశ్రయించవచ్చు. జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం ఉంది. ఇట్స్ వెరీ క్లియర్. ఇది నేను నా రత్నాల వ్యాపారం కోసం చెప్పట్లేదు. కొన్ని లక్షల మంది బెనిఫిట్ పొంది ఉన్నారు. దివ్య డైమండ్స్ నుండి కొన్న వాళ్ళే కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సో వాళ్ళందరి ఫీడ్బ్యాక్ ఆధారంగా, డేటాబేస్ ఆధారంగా చెప్తున్నా, రత్నం అన్నది జీవితంలో మనం చేసే జీవితంలో అదృష్టాన్ని ప్రభావితం చేసి జీవితాన్ని మార్చే శక్తి రత్నాలకు ఉంది. కాబట్టి మీరు మంచి జాతి రత్నాలు అండ్ జాతి రత్నాల కోసం మీరు దివ్య డైమండ్స్కు ఫస్ట్ ఎంక్వైరీ లాగా మీరు ఎప్పుడైనా దివ్య డైమండ్స్కి ఎంక్వైరీ చేయొచ్చు. ఎప్పుడైనా రత్నాలను చూడొచ్చు. మా దగ్గర ఎలాంటి ఫోర్స్ ఉండదు. వచ్చి చూడొచ్చు జాతి రత్నాలు ఎలా ఉంటాయి, మార్కెట్లో ఉండే రత్నాలు ఏంటి, ఆన్లైన్లో అమ్మే రత్నాలు ఏంటి, ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది, ఎవ్రీ డీటెయిల్స్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. ఎట్టొచ్చి మీరు చేయాల్సింది ఏంటంటే నంబర్ సేవ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా కాల్ చేయండి, ఎక్కడి నుండి అయినా కాల్ చేయండి. వీ విల్ రెస్పాండ్ టు యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే టు గివ్ ద నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అనేది ఫస్ట్ ఇస్తాం. ఆ తర్వాత మీరు కన్విన్స్ అయిన తర్వాత డెఫినెట్గా దివ్య డైమండ్స్ కమిట్మెంటే అది. దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ జాతి రత్నము, ఆ జాతక ఫలితాలు అందాలని 1-2 సార్లు రత్నాలను పరీక్ష చేసి ప్రతి ఒక్కరికి ఆ విధంగా అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ ప్రొసీజర్ ఉంటుంది. ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. అండ్ నెంబర్ సేవ్ చేసుకొని మీరు కాల్ చేసి రావచ్చు.